హాయ్ అండి అందరికి. ఈరోజు దిలీప్గడాల పొలానికి నీరు పెట్టాము. ఎందుకంటే ఆనపకాయ పాదు పాడైపోతుంది. నీరు పెట్టి పిండి చల్లుతున్నాము. శ్యామ్ గడేటి ఆవుదూడలతో ఆడుతున్నాడు అనుకుంటున్నారా? ఆడు ప్రతిరోజు అంతేనండి. వీడు వచ్చి వీటితో ఆడుతూనే ఉంటాడు. అవి కూడా వీటితోనే ఆడతాయి. ఆడు రాకముందు ఒకలాగా ఉంటాయి, ఆడు రాగానే ఎగిరికి గెంతులేస్తాయి. తోక ఎక్కడ చేయించారో దిలీప్ దీనికి ఇంత అందంగా ఉంది. తోకే కాదురా, దాని కూడా చాలా తీయగా ఉంటాయి. తాగుతావా? ఊరు బాబు ఎంత అదృష్టం నాకు వద్దురు బాబు. అబ్బా ఈ తెల్ల ఇంగ్లీష్ పాప ఎవరు ఎంత బాగుంది, చాలా అందంగా ఉందిరా. నిజంగా ఇది చాలా బాగుంది కదండి. నేను ఇంగ్లీష్ పాప అని పిలుస్తాను, ఎందుకంటే నాకు ఇది చాలా ఇష్టం. నేను వచ్చేసరికి ఇది కూడా ఎగిరి గంతులు వేసేస్తూ ఉంటుంది. నేను కూడా ఎక్కువ దీంతోనే ఆడుకుంటూ ఉంటాను. మిగతా వాటితో కూడా ఆడతాను, దీంతో ఎక్కువ. వీడు ఎర్రడండి. వీడు ఎన్నిసార్లు పిలిచినా సరే నేనంటే వీడికి నచ్చదు, నా దగ్గర కూడా రాదు. కానీ నేను దీని దగ్గర కూడా ఎక్కువ వెళ్తాను. కాకపోతే ఇది అసలు నా దగ్గరికి రానే రాదు. దీని మొహం కంటే దీని చెవులే చాలా పెద్దగా ఉన్నాయి కదా. దిలీప్ గడు పాదుకి పిండి చల్లుతున్నాడండి. ఇంతకు ముందు అలాగే పిండి చల్లక పాదు నాశనం అయిపోయింది. ముందుగా జాగ్రత్త తీసుకొని ఇప్పుడు మళ్ళీ పాదుకి పిండి చల్లుతున్నాడు. దిలీప్ గడు వాళ్ళ నానండి. ఈయన పొలంలో ఏదైతే వేస్ట్ గడ్డ ఉంటుందో ఆ వేస్ట్ గడ్డ అంతా తీసేసి పక్కకి వేసేస్తున్నారు. ఇంకా ఆఖరిలో ఇలా వాటర్ తాగుతున్నాము. మీరు ఎప్పుడైనా ఇలా పొలంలో బోర్ నీళ్ళు తాగారా? తాగితే కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.